హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందో చూసేయండి. మా మమ్మీ అయితే నా కోసము శారీ తోటి డ్రెస్ కుడుతుంది. ఇక నేనే కుట్టమని చెప్పిన. మమ్మీ ఊకే శారీస్ ఏం కట్టుకోవాలి, కట్టుకొని బోర్ కొడుతుంది, డ్రెస్ కుట్టు అని చెప్తే ఇప్పుడేమో డ్రెస్ కుట్టేస్తుంది. ఇక నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అంటే ఎప్పుడు మమ్మీకి ఏదో ఒకటి కుట్టమని చెప్తానే ఉంటా. ఇక అందుకే ఇప్పుడేమో శారీ తోటి డ్రెస్ కుట్టమన్నా. ఇంకా మా మమ్మీనేమో కుట్టే అని బతిమిలాడంగా కుట్టది. ఇంకా లేక సరే కుడతా అని ఇక మిషన్ ఎక్కిందా, ఆకర్షణ ఏమో కుట్టనీయకుండా ఇట్లా చేస్తుంది. ఇక ఇప్పుడేమో మమ్మీ మెయిన్ క్లాత్కి అయితే లైనింగ్ అటాచ్ చేస్తుంది. మామూలుగా ఎవరైనా ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత క్లాత్కి లైనింగ్ అటాచ్ చేస్తారు, కానీ మమ్మీ అయితే ముందే అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తుంది. ఎందుకంటే క్లాత్ జారిపోకుండా ఉండడానికి. అయినా కుట్టే వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ వస్తాయి, ఇంకా మనకు వస్తాయా చెప్పండి. ఇప్పుడైతే మమ్మీ బాడీ పార్ట్ కుట్టేస్తుంది. ఇప్పుడేమో కింది పార్ట్ చేస్తుంది మమ్మీ. ఇంకా కింద అయితే మనం కుచ్చులు పెట్టి కుట్టుకుంటాం కదా, ఇక అన్ని కుచ్చులు ఏం పెడతావు మమ్మీ, ఇది డిఫరెంట్గా కుట్టు అని చెప్తే ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తుంది, లేయర్స్గా. ఇగో చూడండి ఎట్లా వేస్తుందో. ఒక 4 లేయర్స్ అయితే చేస్తుంది. ఇట్లా ఒకదానిపైన ఒకటి వేసి ఇట్లా అయితే సెట్ చేస్తుంది. ఇంకా సెట్ చేసిన తర్వాత అయితే అన్నీ ఒక దగ్గర చేసేసి సూది దారంతో అయితే కుట్టేస్తుంది. ఎందుకంటే మిషన్ మీద కుట్టే వరకు ఎక్కడ జారిపోతుందో మంచిగా ఉండదని చెప్పి ఫస్ట్ అయితే సూది దారంతో అటాచ్ చేసేస్తుంది. ఇక చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మిషన్ మీద కుట్టేస్తా అని చెప్పేసి ఇలా సూది దారంతో కుట్టిన తర్వాత ఇంకా మిషన్ మీద కుట్టేసేస్తుంది. ఇక ఇట్లా వేసిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఇప్పుడు ముందు బాడీ పార్ట్ కుట్టేసింది కదా, ఇక ఆ బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేద్దాము అని చెప్పి ఈ కింద పార్ట్ని అయితే బాడీ పార్ట్కి అటాచ్ చేసేసింది. ఇక తర్వాత అయితే మా ఆంటీ దగ్గరికి వెళ్ళి కింద లేయర్స్ ఉంటుంది కదా, దాంతో అయితే పీకో చేయించేసిన నేను. ఆంటీ అయితే పీకో కంప్లీట్ చేసేసింది. ఇక మొత్తం డ్రెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనకాల అయితే ఉక్సులు కాజాలు పెట్టేసింది మమ్మీ. ఇక ఉక్సులు కాజాలు నేనే కుట్టుకుందామని చెప్పి నేనైతే ఉక్సులు కాజాలు కుట్టేసుకుంటున్నా. ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఇంకేముంది, డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక చూసేయండి నా డ్రెస్ అయితే ఎట్లుందో. మీరు ఓన్లీ డ్రెస్ని మాత్రమే చూడండి, నా ఫేస్ని చూడకండి. ఎందుకంటే నైట్ టైం కాబట్టి ఇంకా ఫేస్ అయితే డల్ అయిపోయింది. డ్రెస్ అయితే ఇట్లా డిఫరెంట్ స్టైల్లో ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. పైన పార్ట్ అయితే నార్మలే, కాకపోతే కిందనే డిఫరెంట్ ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి.